శుభవేళలో కమనీయ రాగాలతో కళ్యాణ శుభవేళలో కమనీయ రాగాలతో పరిశుద్ధుడేసుని సన్నిధిలో పరిశుద్ధుడేసుని సన్నిధిలో నిలవాలి కలకాలము సాగాలి నిలవాలి కలకాలము సాగాలి కళ్యాణ శుభవేళలో కమనీయ రాగాలతో కళ్యాణ శుభవేళలో కమనీయ రాగాలతో ప్రేమతో ఉండి అండగా నిలచి ప్రేమతో ఉండి అండగా నిలచిపోవాలని యేసయ్యతో కళ్యాణ శుభవేళలో కమనీయ రాగాలతో కళ్యాణ శుభవేళలో కమనీయ రాగాలతో ఒకరు తోడుగా నిలవాలి, ఒకరి కోసం ఒకరు బ్రతకాలి, ఒకరికి ఒకరు అండగా ఉండాలని కోరుకుంటూ ఉంటాం. అన్ని విషయాల్లో సహకారులై ఉండాలని తెలియజేస్తూ ఉన్నాం.
సజీవుడా, సర్వశక్తిమంతుడా, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి నీ బంగారు పాదాలు చెంత చేరి ప్రార్థన చేస్తున్నాం. నరుడు ఒంటరిగా ఉండట మీ చిత్తం కాదని అయ్యా, మీ ఏర్పాటు చొప్పున, మీ చిత్తము చొప్పున ఈరోజు జతపరచడానికి ఇస్సాకును రూతును బట్టి వందనాలు చెల్లిస్తూ, ఈ సమయంలో నీ బిడ్డగా పెళ్లి కుమార్తెగా సిద్ధపడి ఆ యొక్క పెళ్లి పీఠం దగ్గరికి వెళ్ళుచుండగా నీ సన్నిధి, నీ కాపుదల, నీ భద్రత నుంచి మీరే తోడును నడిపించి యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము. ఆమేన్. పాట పాడుతూ మరి గాయకులు పాట పాడుతున్నారు. పరిశుద్ధ పరిశుద్ధ అనే కీర్తన పాడుతూ పెళ్లి కుమార్తెను ఆహ్వానించుకున్నాం. పరిశుద్ధ 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 ప్రభువ, వరదూతలైనా నిన్వన్నింపగలరా? పరిశుద్ధ 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 ప్రభువ, వరదూతలైనా నిన్వన్నింపగలరా? వరదూతలైనా 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 నిన్వన్నింపగలరా? పరిశుద్ధ ప్రభువ, వరదూతలైనా నిన్వన్నింపగలరా? మంచిది. అందరం కూర్చుందాం. అలాగే పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె కూడా కూర్చుంటారు. అందరం కూర్చుందాం. మంచి అద్భుతమైన గాయకులు పిలుపు గారు అద్భుతమైన పాటలు పాడుతూ వచ్చారు. ఈ కూడిక ప్రారంభించినప్పటి నుంచి మంచి అద్భుతమైన పాటలు పాడుతూ ఈ నూతన దంపతుల పట్ల వారి చక్కటి ఉజ్జీవమైన పాటలు పాడుతూ వచ్చారు. ఈ సమయంలో భద్రాచలం నుంచి వచ్చినట్టు దైవజనులు వెంకటరత్నం గారు మన మధ్యలో ఉన్నారు. వారు ముందుకు వచ్చి ఒక పాట పాడవలసిందిగా వారికి సమయాన్ని కల్పిస్తూ ఉన్నాం. భద్రాచలం నుంచి వచ్చినట్టు వెంకటరత్నం గారు ఉన్నారు. వారు ముందుకు వచ్చి ఒక పాట పాడి ఈ నూతన దంపతుల పట్ల పాట పాడి వారి ప్రభుని మహిమపరచవలసిందిగా వారికి సమయాన్ని కల్పిస్తూ ఉన్నాం. మరొకసారి మరి నూతనముగా జతపరుస్తున్న మరి పెళ్లి కొడుకును పెళ్లి కూతురును వారి కుటుంబాలను ఇరువురు కుటుంబాలను కూడా ఏకముగా జతపరుస్తున్నదికే వందనాలు స్తోత్రాలు. బంధువులు స్నేహితులు రక్షకులను మనం అందరము కలిసి మరి నూతనమైన వధువు వరుల కొరకు పాట పాడుతున్నాం. ఈ దినం శుభదినం, దేవుడేర్పరచిన దినం. ఈ దినం వివాహ దినం, అన్నిటిలో ఘనమైన దినం.
ఈ దినం శుభాదినం దినం దేవుడే పరచిన దినం ఈ దినం వివాహ దినం అన్నిటిలో ఘనమైన దినం తమ్ముడు అక్క చెల్లి బంధుమిత్రులు స్నేహితులు అన్న తమ్ముడు అక్క చెల్లి బంధుమిత్రులు స్నేహితులు అందరూ కలిసి ఏకమై ఆనందించు దినము హల్లెలూయా అందరూ కలిసి ఏకమై ఆనందించు దినము ఈ దినం శుభాదినం దేవుడే పరచిన దినం ఈ దినం వివాహ దినం అన్నిటిలో ఘనమైన దినం పురుషుడు తల్లిదండ్రులను విడచి భార్యను హత్తుకొను పురుషుడు తల్లిదండ్రులను విడచి భార్యను హత్తుకొను ఇద్దరు ఏక శరీరమౌ ఈ మర్మము గొప్పది హల్లెలూయా ఇద్దరు ఏక శరీరమౌ ఈ మర్మము గొప్పది ఈ దినం
అని పదమును నమ్మి నిన్ను చేరేదిరా. పెళ్ళి అనే పదమును నమ్మి నీతో నడిచేదిరా. పెళ్ళి అనే పదమును నమ్మి మురిసిపోయేదిరా. పెళ్ళి అనే పదమును నమ్మి నీతో బ్రతికేదిరా. భార్యరా భార్యరా మరు తల్లిరా. భార్యరా యేసయ్య ఇచ్చిన దీవెనరా. భార్యరా భార్యరా మరు తల్లిరా. భార్యరా యేసయ్య ఇచ్చిన దీవెనరా. పెళ్ళి అనే పదమును నమ్మి నిన్ను చేరేదిరా. పెళ్ళి అనే పదమును నమ్మి నీతో నడిచేదిరా. పెళ్ళి అనే పదమును నమ్మి మురిసిపోయేదిరా. పెళ్ళి అనే పదమును నమ్మి నీతో బ్రతికేదిరా. పురిటి నొప్పులు నోర్చి అల్లడిల్లేది భార్యరా. పిల్లలను కనిపించి కురిసిపోయేది భార్యరా. పురిటి నొప్పులు నోర్చి అల్లడిల్లేది భార్యరా. పిల్లలను కనిపించి కురిసిపోయేది భార్యరా. భర్తే సర్వమంటూ పిల్లలే ప్రాణమంటూ. భర్తే సర్వమంటూ పిల్లలే ప్రాణమంటూ. అల్లడిల్లేదిరా నీతో నడిచేదిరా. అల్లడిల్లేదిరా నీతో నడిచేదిరా. భార్యరా భార్యరా మరు తల్లిరా. భార్యరా యేసయ్య ఇచ్చిన దీవెనరా. భార్యరా భార్యరా మరు తల్లిరా. భార్యరా యేసయ్య ఇచ్చిన దీవెనరా. Praise the Lord. యోగక్షేమాలు చూసి ప్రోత్సహించేది భార్యరా. కోపగించిన వేళ మౌనిగా నిలిచే బొమ్మరా. యోగక్షేమాలు చూసి ప్రోత్సహించేది భార్యరా. కోపగించిన వేళ మౌనిగా నిలిచే బొమ్మరా. అత్తమామలకు సేవ ఆడబిడ్డలకు ప్రేమ. అత్తమామలకు సేవ ఆడబిడ్డలకు ప్రేమ. కీర్తి తెచ్చేదిరా నీకు పేరు తెచ్చేదిరా. కీర్తి తెచ్చేదిరా నీకు పేరు తెచ్చేదిరా. భార్యరా భార్యరా మరు తల్లిరా. భార్యరా యేసయ్య ఇచ్చిన దీవెనరా. భార్యరా భార్యరా మరు తల్లిరా. భార్యరా యేసయ్య ఇచ్చిన దీవెనరా.
మంచి ముందు నిలిచి గౌరవించేది భార్యరా, ఇంటి పేరును మోసే ఇల్లాలే నీ భార్యరా. వంచి ముందు నిలిచి గౌరవించేది భార్యరా, ఇంటి పేరును మోసే ఇల్లాలే నీ భార్యరా. పురిటి నొప్పులు తెలియని పురుష జాతికి తల్లిరా, పురిటి నొప్పులు తెలియని పురుష జాతికి తల్లిరా. ప్రేమ పంచేటిరా, నీతో బ్రతికేదిరా, ప్రేమ పంచేటిరా, నీతో బ్రతికేదిరా. భార్యరా భార్యరా మరో తల్లిరా, భార్యరా యేసయ్య ఇచ్చిన దీవెనరా. భార్యరా భార్యరా మరో తల్లిరా, భార్యరా యేసయ్య ఇచ్చిన దీవెనరా. పెళ్ళి అనే పదమును నమ్మి నీతో చేరేదిరా, పెళ్ళి అనే పదమును నమ్మి నీతో నడిచేదిరా. పెళ్ళి అనే పదమును నమ్మి మురిసిపోయేదిరా, పెళ్ళి అనే పదమును నమ్మి నీతో బతికేదిరా. భార్యరా భార్యరా మరో తల్లిరా, భార్యరా యేసయ్య ఇచ్చిన దీవెనరా. భార్యరా భార్యరా మరో తల్లిరా, భార్యరా యేసయ్య ఇచ్చిన దీవెనరా. హల్లెలూయా హల్లెలూయా. చెప్పండి కొడదాం. అలాగే ఈ సమయంలో చివరి పాట మరి దైవజనులు పిలుపు గారు గాయకులు వారు ఒక చివరి పాట వారు పాడిన తర్వాత మనము ఈ యొక్క వివాహ కార్యక్రమానికి మనం ముందుకు కొనసాగుదాం. స్తోత్రం. కళ్యాణ సన్నాయి సోందే వారింటిలో మ్రోగిందని అందరికీ సోందే వారి ఆహ్వానం తెలియజేస్తున్నాం. పెళ్లి కుమారుడు మన మధ్యలో విచ్చేస్తున్నారు. పెళ్లి కుమార్తెకు యేసుక్రీస్తు పేరిట వందనాలు తెలియజేస్తూ చక్కటి సంగీతం ద్వారా ప్రభునామాన్ని మహిమపరిచి వీరికి ఒకసారి అన్ని విషయాల్లో కలివిడిగా ఉండాలి, కలిసిమెలిసి ఉండాలని సోందే వారి ఆహ్వానం తెలియజేస్తూ నూతన వధువులకు చిన్న విషయాలు తెలియజేద్దాం. హలో సోందే వారి ఆహ్వానం మీ అందరికీ. సోందే వారి ఆహ్వానం మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం.
స్వాగతం సుస్వాగతం నవవధువా నవవరుడ సుస్వాగతం స్వాగతం స్వాగతం సుస్వాగతం నవవధువా నవవరుడ సుస్వాగతం ఎవరికి స్తోత్రవారి ఆహ్వానం తెలియజేస్తున్నాం. దేవునికి దీవించుగాక. ఆమేన్. స్తోత్రవారి ఆహ్వానం మీ అందరికీ మరొకసారి తెలియజేస్తూ ఉంటాం. పెళ్ళైన కొత్తలో ఇసాక్ అని చక్కగా నోటితో ఆ పంటితో ముళ్ళు తీసేసి అవతల పడేసి జతేసుకొని మళ్ళా వెళ్ళాడంట. కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత మరలా వెళ్తున్నారంట ఇద్దరు నడుచుకుంటూ. మరలా గుచ్చుకుందంట ఆ ముళ్ళు. కళ్ళు ఎత్తికెక్కాయా, చూసుకొని నడవలేవా, ఏది ఎక్కడుందో ఏమో తెలియదు కదా అన్నాడు. మొదట ఎలా ఉందో ప్రేమ కడ వరకు కూడా అలాగే ఉండాలని తెలియజేస్తున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఒకసారి నవ్వాడు, చప్పలు కొట్టండి ఒకసారి. దేవుడు దీవించును గాక. మంచిది. గాయకులు చక్కటి అద్భుతమైన పాట పాడుతూ ఇద్దరును వధువులను నవ్విస్తూ చక్కటి ఎంకరేజ్ చేసినట్టు గాయకులకు అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. మంచిది. ఈ సమయంలో ఈ యొక్క పాటల కార్యక్రమాన్ని ముగించబోతున్నాం. దయచేసి ఎవరు మా మీద అలగొద్దు. దయచేసి దేవుని వాక్యం చాలా ప్రాముఖ్యమైనది. దైవజనులు మినిమం ఇప్పుడు గంటన్నర అవుతుంది వారి వేదిక పైన కూర్చున్నారు కనుక ప్రార్థన చేసి